ఈ యొక్క 6వ మాసంలో 3వ పునరుద్ధానంలో పాలు చేశారు. దినములు మాత్రమే స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి, ఆగట్లా. దేని వాక్యం కూడా స్పీడ్గా వెళ్తుంది, కానీ వాక్యం మన హృదయంలో తెచ్చుకోవాలి. ఈ ప్రాణ గ్రంథంలో ఏమండి మనము సంఘాల గురించి నేర్చుకున్నాం. ప్రాణంలో 7 సంఘాలు ఉన్నవి. మొట్టమొదటి సంఘము ఎఫెసు సంఘము, స్మరణ, మూడవది పెర్గం. 3 సంఘాల గురించి నేర్చుకున్నాం. ఈ 3 సంఘాల సారాంశం ఏంటి గమనించాపన్నా? ఈ 3 సంఘములు సారాంశం ఏంటి ఉన్నా కదా విపులంగా. ఏమండి ఎఫెసు సంఘములో ఏముంది? స్మరణ సంఘంలో ఏముంది? ఇక్కడ ఎఫెసు సంఘములో అండి అపోస్తలు కాకనే అపోస్తలు చెప్పుకుంటున్నారు, మోసం చేస్తున్నారు. ఆ సంఘము అండి అదుగో ఆ యొక్క నికోలోతు బోధన ఉద్దేశించారు. ఆ సంఘములో స్మరణ సంఘం ఏంటి? అక్కడ ధనవంతుడు అయి ఉన్నారట. ఆ ధనవంతులు ఎవరు? పేదవారు అయితేనేమో ధనవంతులు, పేదవారు. ఇది వాక్య విషయంలో ధనవంతులు. శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఎక్కడ? స్ఫురణ సంఘములో. పెర్గములో ఉంటే అందుకనే ప్రభు యేసుక్రీస్తు పెర్గం గురించి ఏం చెప్పాడు? ఆ యొక్క సంఘములో ఎలాంటి వారు ఉన్నారు? సంఘములో ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? ఎక్కడుంది ఆ యొక్క పెర్గం సంఘము? వాళ్ళు చదువుకోరండి, నేను చెప్పను. కాబట్టి ఈ రోజున ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 18 వచనం నుంచి, తూతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు చాలండి అండి. తూతైరలో ఉన్న సంఘపు దూత ఏముంది? తూతైరలో అనగా ఈ పట్టణమట చిన్న ఆసియాలో పరమటి అండి ఉత్తర లిడియాలో ఉందంట. లిడియాలో ఉన్న పట్టణం ఇది. ఏ పట్టణం అది? తుయతైరా. అలాంటి పట్టణం వచ్చింది కామె ఫిలిప్పు దేశానికి. లూదియా అంటే ఇంగ్లీష్లో లిడియమ్మ అంటారు. అదే ఇక్కడ ఆ పేరు పెట్టుకుంది ఈమె. ఇక్కడ లూడియా ప్రాంతములో ఉన్న ఈ యొక్క ప్రాంతపు స్త్రీ. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న సీట అక్కడికి వచ్చింది. ఈ తొలి వంటి చాలా ఉన్నతమైన స్థలం అంట. ఈ పట్టణంలో యొక్క స్థితి ఏంటంటే అక్కడ చేతి పనులు ఎక్కువ. చేతి పరిశ్రమలు అంటే ఉంది. చేతి పనులు అంటే ఉంది. చేతి పరిశ్రమ అంటే తెలుసా? చేతి పనులు, తట్టలు, బుట్టలు అండి అల్లేవారు. అంటే చాపలు, బుట్టలు అంటే ఏమన్నా చేతులు అంటే నైపుణ్యం కలిగినట. ఎవరు? ఆ తొలి పట్టణం అంటే వస్తువు ఎక్కువ తయారు చేశారట. అంతేకాదు అంటే రక్త ధూమ వర్ణ వస్త్రం తయారు చేయాలంటే అక్కడ నేతలు వేస్తారు, పట్టు వస్త్రాలు నేస్తారు. ఎక్కడ? ఆ పట్టణంలో. అందుకనే అక్కడ ధర్మవరం బెనారస్ ఎక్కడ తయారవుతున్నవి? అక్కడ ధర్మవరం ఎక్కడ తెలీదా? ధర్మవరం చిత్తూరు జిల్లా అంటే బొంబాయిలో పరిశ్రమ ఉంది. అంటే బొంబాయి కాడికి ఇది ఇటలీలో ఉంది. ఇది అంటే పట్టు వస్త్రాలు తయారు చేస్తారు. అందుకనే చేనేత కార్యక్రమాలు ఎక్కువ.
అది వారి జనాభా మనకి ఎక్కువ. ఎందుకండి కాబట్టి ఒకసారి యోచించండి. ఇక్కడ పరిశ్రమలు, రెండవది ఏమండి ఆ యొక్క వస్త్రాలు తయారు, మూడవది ఇత్తడి పనిముట్లు చేస్తారు. ఇత్తడి పనిముట్లు అంటే వాళ్ళు చేసేదంట ఇత్తడి. అందుకని అపరంజి అంటే అర్థమేంటి? ఇత్తని బాగా కాలిస్తే ప్యూర్గా వస్తుంది, వెలుతురు వస్తుంది, వెలుగు వస్తుందట. ఏంటది? ఆ పాత్ర. ఇప్పుడు ఆ పాత్ర తోమేను కట్టుకుంటుంది. ఇత్తడి పాత్ర తోండండి చాలా కాంతిగా ఉంటుంది, ఏ పాత్ర ఉండదు. అవి ఇత్తడి స్తంభాలు పెడతారు. ఎక్కడ? ఆలయం ముందు ఇత్తడి స్తంభం, దాని ధ్వజస్తంభం అంటాం మనము అక్కడ హిందువులు. కానీ ఇస్రాయల్ దేశంలో కూడా ఇస్రాయల్ దేవుడు ఒకటి స్తంభంలో పెట్టే స్తంభం ఉంది ఒకటి. కాబట్టి ఈ తుతేర పట్టణమట పరిశ్రమలు. అంతేకాదు ఈ పట్టణం నుండి ఎక్కువగా మాంత్రికులు ఉంటారు. మాంత్రికులు అంటే ఎవరు? సోది చెప్పేవారు. అందుకనే అక్కడ అపోస్తల కార్యములు 19:13 అక్కడ ఈ యొక్క పౌలు బోధిస్తూ ఉండగా ఆ బోధ విని అనేక మంది రక్షణ పొందారు. అనేక మంది ప్రభుని తెలుసుకునేసరికి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, స్కైవాస్ అనేయాడు. అంటే చూడొకసారి 13 మీకు ఇష్టం చేస్తుంటే మంచిది. 13 నుంచి అపోస్తల కార్యములు 19:13 లేక 10 చదవండి. 10 నుంచి. అప్పుడు దేశ సంచారకులను మాంత్రికులనై ఉన్న కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాడు అన్నట్టు మాట చెప్పి. అంటే తిరుగుతున్నమాట పౌలు. అయ్యో విచ్చాడంటే తిరుగుతా ఉన్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. చేయుచున్నాడు అన్న మాట చెప్పి దెయ్యములు పట్టిన వారిని మీద ప్రభు అయిన ఎప్పుడైతే ఇక్కడ ఉచ్చారణ చేస్తూ తిరుగుతూ దెయ్యములు పట్టి వారి మీద చేతుంచారట. ప్రభువైన యేసునామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయొచ్చు. అంటే పౌలు చేస్తున్నట్ట దయ్యాలు కలుగుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క పౌలు దేవుని యొక్క వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడో అనేక మంది స్వస్థపడుతున్నారు. దెయ్యములు పడిన వారు బాగవుతున్నారు. అంటే గాయపడిన వారు బాగుపడుతున్నారు. ఆ యొక్క పౌలు యొక్క వస్త్రము తాగ్గానే రక్షణ పడుతున్నారు. అయితే ఈ యొక్క స్కెవాస్ అనే యొక్క కుమారులు ఎవరుంట వాళ్ళు కూడా చేస్తున్నట్ట. అందుకు ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును. అయ్యా ఓ పౌలు గారు, నువ్వు చెప్తున్నావే ఆ యేసు ఎవరు నాకు తెలుసు. ఎవరు దెయ్యం మాట్లాడుతుంది? ఎవరితో? పౌలుతో. అంటే ఇక్కడ తుదర సంఘం అంటే ఎలాంటి వారు? చెప్పేవాళ్ళు. అంటే దెయ్యముల బోధ యందు నమ్మిక ఉంచిన వారట వీళ్ళు. ఎవరు వీళ్ళు? చెప్పండి. తుదర సంఘం అంటే చూడటానికి మంచి ఉంది సంఘము, అన్ని బాగున్నాయి. కానీ ఏమండి లోపాలు ఉన్నాయట. ఇదిగా సేవనమాట. అయ్యా పౌలు ఎవరు మాకు తెలుసు అండి, ఆ యొక్క యేసు నాకు తెలుసు. నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎరిగి వారి మీద పడి ఎగిరంటే పై గంతులు వేసి వాళ్ళని పడ్డాట. ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి ఉంచారట. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయి ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు అక్కడ తొలసంగలు యూదులు ఉన్నారట. యూదులు అంటే యూదులు కూడా మంత్రులు ఉన్నారు. ఎవరండి?
క్రైస్తవులు కూడా సోల్ చెప్పేవాళ్ళు క్రైస్తవులు కూడా. ఎవరు? అయ్యా మీకు పలానా చోట్ల జరిగింది ఇద్దరు చెప్పండి, బోధకులే. కాబట్టి అందుకని ఇక్కడట ఆ తుదర సంఘములట అనండి అండి చేతి వృత్తులు ఉన్నారు. ఏమనండి చేతి వృత్తులు అంటే అంది తట్టలు బట్టలు, అంటే వాళ్ళు మేదరాళ్ళు అంటారు, మేదరాళ్ళు. మనం కూడా చేతులలో బుట్టలు అనుకోవట్లా, బుట్టలు అండి. కాబట్టి దుస్తులు కుట్టట్లా. అంటే చేతి పరిశ్రమలు అంటే నువ్వు ఏమేమి చేస్తావు చేతి, అదే చేతి పరిశ్రమలు. కాబట్టి ఇక్కడ నుండి ఇప్పుడు చెప్పండి ఏముంది ఆ తుదర సంఘములో? చేతి పనులు చేసేవాళ్ళు, రెండవది ఇత్తడి పాలు, మూడవది వస్త్రాలు. కాబట్టి అంతేకాదు ఏమండి, ఎప్పుడైతే వీళ్ళు చేతి పనులు చేస్తున్నారో వాళ్ళండి రక్షింపని వారు ఉన్నారు అండి. అందుకనే ఈ పట్టణం మొదట 1200 జనాభా అట. ఎంతమంది అండి? 12,000. ఏమన్నా ఎక్కడ 12,000 మంది ఉన్నట్టు. అందులో ఏమండి క్రైస్తవులు ఉన్నారు, తుస్కులు ఉన్నారు, యూదులు ఉన్నారు, ఆ గ్రీకులు కూడా. అంటే అందరూ కలిసి 12,000 మంది ఉన్నట్టు. అంటే ఒకరినొకరు పొసగట్ల. అలాంటి సంఘాన్ని గూర్చి చెప్తున్నాడు యేసు ప్రభు, చూపిస్తున్నాడు. ఎవరికి? యోహాను గారికి. చదవమ్మా 19. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల వాడు దేవుని కుమారుడు చెప్పు అంటుంది. ఎవరండి? అగ్నిజ్వాల వంటి ఏమంటే యేసు క్రీస్తు చూపిస్తున్నాడు ఇక్కడ. అనుకోండి అగ్నిజ్వాలలో ఎవరి నుంచి? యేసు యొక్క కళ్ళ నుంచి అగ్నిజ్వాల వస్తుంది, కాల్పోవడమే చూచి. వద్దండి, అరే వాడు చూస్తే చాలరా అండి మనం పాడైపోతాం అని సామెత ఉంది కదా. కాబట్టి కండి యేసు అగ్నిజ్వాల వంటి కనులు, అపరంజి పోలిన పాదములు అంటుంది. అపరంజి అంటది ఇదిగో ఆ ఇత్తడిని కాల్చి ఏమవుతుందండి? ఎర్రగా అవుద్ది. అందుకనే ఆ యొక్క రూతు ఏం పని చేసేది? ఏం గ్రహాదన? అక్కడ విగ్రహం పెట్టిన తర్వాత విగ్రహాన్ని బాగా కాల్చుతుంటే ఎర్ర కాలినప్పుడు చిన్న పిల్లలకి వచ్చి ఆ యొక్క ఏంటి ఆ ఇత్తడి పాత్ర అంటే తెల్లగా ప్రకాశమైన వెలుగు ఉంటుందట. అది యేసు పాదాలు కూడా అపరంజి పోలిన పాదములు గలవాడు దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును. అంటే ఇక్కడ 5 ఉన్నాయట. ఓ సంగమా, ఓ తుదర సంగమా, నీ క్రియలు తెలుసు. ఏంటి క్రియలు అంటే ఇప్పుడు చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20 చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. ఏంటి ఆ పనులు? విశ్వాసము, ప్రేమ. 2:20 చదువు. వ్యర్థుడా అంటుంది. ఓ వ్యానిటీ, పనికిరాని వాడా. క్రియలు లేని విశ్వాసము. అయ్యా క్రియలట అంటే ఇక్కడ క్రియలు ఉన్నవి అండి. క్రియలు, ప్రేమ, విశ్వాసము అండి, ఓర్పు, సహనము. కాబట్టి ముందు క్రియలు అంటే ఓ వ్యర్థుడా. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని. అయ్యా ఓ క్రైస్తవులారా, ఓ తుదర సంగమా, క్రియలు బాగున్నాయి కానీ అయితే క్రియలేని విశ్వాసం వ్యర్థము అండి. విశ్వాసం ఉందంటారు కానీ క్రియలేవి. కాబట్టి చెబుతూ యాకోబు గారు అంటే యేసుక్రీస్తు సహోదరుని యాకోబు చెప్తున్నట, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని. అంటే ఫలము లేవయ్యా, ఫలాలు లేవు. చెట్టు ఉంది, రెమ్మలు ఉన్నవి, పచ్చగా ఉంది, గురువుగా ఉంది, కానీ కాయలు లేవు. అంటే
అంటే మనం కూడా చూడండి, బాగున్నాం, అంత బాగుంది, కానీ ఏం లేని ఫలాలు లేవు. వెలుగు ఫలాలు, నీతి ఫలాలు, ఆత్మ ఫలాలు ఉండాలని దేవుని యొక్క ప్రేమ. ఏమండి, ఇక్కడ నిష్ఫలం అంటే ఫలాలు లేకున్నాయట. నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? అయ్యా, తెలుసుకుంటున్నావా? ఓ సంఘమా, ఓ జనులారా, ప్రజలారా, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అదిగో మన అబ్రహాం చేస్తున్నట్టే అయ్యా, ఎలా ఉన్న క్రియలు. ఆ యొక్క ఆదికాండ 2వ అధ్యాయములో దేవుని యెహోవా అబ్రహాం పరిశోధిస్తున్నాడు. అబ్రహమా అన్నప్పుడు, చిత్తం ప్రభువా, ఇదిగో నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా అర్పణగా ఏమన్నప్పుడు సందేహించాడా? ఏంటి ప్రభువా అండి, ఇంతకాలము నిరీక్షించాము అండి, 25 సంవత్సరాలు నిరీక్షించామయ్యా కుమారుడు కోసం. అంటే 65 సంవత్సరాలు పిలిచాడు. ఎవరిని? అబ్రహాం గారిని. అంటే 100 సంవత్సరాలు తర్వాత కుమారుడు ఇచ్చాడట. అంటే దాదాపుగా ఆయన నుండి 25 సంవత్సరాలు. కానీ చూచి ఇస్తే పిలిచి ఆ యొక్క పిల్లవాడు ఆడుకున్న సమయంలో, సంతోషమైన సమయంలో అండి, సారమ్మ అబ్రహాం గారు ఎంతో అన్యోన్యంగా చూస్తున్నట్టు. అయితే ఆ సమయంలో అబ్రహాం పిలిచాడు, ఇదిగో నీ కుమారు నాకు అర్పణగా బలి ఏమన్నప్పుడు నిస్సందేహముగా మరునాడు గంత కట్టి తన పనివారంతో తన కుమారుని తీసుకొని వెళ్తున్నాడు. మార్గములో ఆ పనివారు నుంచి, అయ్యా, నేను నా కుమారుని దేవునికి అర్పణ ఇచ్చేస్తాం. అర్పణ ఎప్పుడైతే అర్పణ ఇవ్వటానికి బయలుదేరాడో, ఎవరు? అబ్రహాము. అయితే ఆ యొక్క గాడిద మీద ఉన్న ఆ పొలాలు తీసి తన కుమారుడైన అబ్రహాము ఇస్సాకు మీద పెట్టాట. అబ్రహాం గారు పొలలు తన పెట్టి కత్తి పట్టుకున్నాడు, నిప్పు పట్టుకున్నాడు. ఎవరు? అబ్రహాం గారు. లోపల ఎంత బాధ ఉంటుందండి, ఆలోచించేయండి. ఇప్పుడు తన కుమారుడిని తీసుకెళ్తున్నాడు, వాడిని అక్కడ ఆపాడు. నేను ఆ కొండ దాకా వెళ్తాను, ఇక్కడే ఉండండి. పనివారు ఆడబెట్టాడు, గాదగా ఆడబెట్టాడు. తన యొక్క కుమారుడు ఇస్సాకు మీద కట్టెలు అంటే ఆ కట్టెలు తల మీద పెట్టి మోస్తూ ఉండగా కత్తి పట్టుకున్నాడు, పట్టుకున్నాడు. అయితే అనుమానం వచ్చింది కుమారుని ఇస్సాకు, నా తండ్రి, ఏమి నా కుమారుడా? అయ్యా, ఇదిగో దహన బలికి నిప్పుంది, కట్టెలున్నవి అంటే అగ్ని ఉంది, దహన బలి గొర్రెపిల్ల ఏది? ఆ మాట విన్నప్పుడు మరి అబ్రహాం యొక్క మనసు ఎట్లుందండి ఆలోచించేయండి. అబ్రహాం అమ్మో అండి, రే పడై పుల్లబడి అంటే ఆ మాటలు భరించలేక అనొచ్చు. కానీ అయితే ఇక్కడ స్థిరమైన మనసు కలిగిన వాడట అబ్రహాం. మాట తప్పని వాడు, ఆ మాట అంటే నెరవేర్చేవాడు కాబట్టి అందుకనే వెళ్ళాడు. దేవుడు చెప్పినట్టుగా అండి అక్కడ పొలాలు పేర్చాడు, పొలం మీద ఈసను బంధించాడు. ఆ బంధించినప్పుడు కత్తి పట్టుకోండి, అప్పుడట విశ్వాసం చూశాడు దేవుడు. అబ్రహమా ఆగో. ఒకసారి ఆదికాండం 22:10. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొని యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతని పిలిచెను. అయ్యా, చూడండి ఎంతకండి
ఇక లాభం అంటే ఎవరికి చూడట్లా, మనమైతే వాళ్ళు చూస్తున్నట్టు కాదట. ఏకాగ్రత కలిగిన వాడై కత్తి ఎత్తి అయిపోయేసరికి పైన కేకన పడుతుంది, అబ్రహమా అబ్రహమా, ఇదిగో నీ కుమారుని ఇది చెయ్యొద్దు. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకు, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకియ్య, వెనుక తీయలేదు గనక తీయలేదయ్యా. ఇదిగో అదిగో ఆ యొక్క పొదలో పొట్టేలు ఉంది. కాబట్టి అలాంటి విశ్వాసం కావాలంటే ఓ తుదిర సంఘమా, ఆ సంఘాన్ని ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఇక్కడ మనకు కూడా ఆనాడు దేవుడు అని అక్కడ ఆ సంఘంతో మాట్లాడు, కానీ ఈనాడు ఇక్కడ నీతో నాతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉందా? ఉంది, కానీ క్రియలేవి. అందుకనే విశ్వాసం అంటే ఇది విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నవి. ఇది ఏముందండి? ఇక్కడేముంది? విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నవి. మరి ప్రేమ ఎలాంటిది? చూడొకసారి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 12 వరకు. హెబ్రీ పత్రిక 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి. ఏనండి ఏమన్నాడు ఇక్కడ? పరిశుద్ధులకు అన్నది అనగా ఇప్పుడు అపరిశుద్ధులు కాబట్టి ఏంది పరిశుద్ధి ఎట్లవుతుంది? క్రీస్తు రక్తంలో కలిగిన ప్రతి ఒక్కరు పరిశుద్ధులు అంటే పూర్ణంగా రక్షింపడాలి. పూర్ణమంటుంది వెళ్తుండకూడదు, అనుమానం కూడదు. కాబట్టి ఇక్కడ మీరు పరిశుద్ధులకు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత. ఉపచారం అంటుంది, ఇంకా ఉపచారం అంటుంది. ఉపచారం అంటుంది పరిచర్య. ఉపచారం చేయొచ్చు, ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను. అంటుంది. ఏ ప్రేమ అండి? అబ్బా, ఏం ప్రేమ! క్రీస్తు ప్రేమ అంటే అబ్రహాము ప్రేమ అన్నది. అబ్రహాము తన సొంత కుమారుని ప్రేమించకుండా దేవుని ప్రేమించి దేవుని మాటల విషయంలో ఆయన స్థిర బుద్ధి గలవాడయ్యాట. తన బుద్ధి స్థిరపరుచుకున్నాడు. మన బుద్ధి అంటే మన బుద్ధి చంచలం అంటే ఉంది. ఇక్కడ కానివ్వకుండా అట్లా కాదట. కాబట్టి ఇక్కడ పరిచారము చేయొచ్చు, ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను బట్టి మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు మందులు కాక. మీరు మందులు అంటే మందులు అంటే సురుకు లేకుండా అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గుర్తొస్తుంది ఇక్కడ. యాక్ట్ అంటే ముందు ఆటం, ముందుగా. ప్యాసెంట్ అంటే సరే వస్తావు, ప్రార్థన వస్తలే, నువ్వు వెళ్ళు అంటే నేను ప్యాకెట్ అట్ట కాదు, నువ్వు వచ్చిదాన్ని వెళ్ళిపోతా, వచ్చేదాకా ఉండు వెళ్తాను మధ్యలో. అట్ట కుదరదు. అట్లుంటావా? ఉండవు. ఎందుకంటే సరే నేను వచ్చేదాకా కూర్చుంటలే అది వాళ్ళు ఎంత లేట్ చేసినా పర్లేదు. కానీ అట్టకుండా ఇక్కడ దేవుని వాక్యం యాక్టివ్గా ఉండాలంటే అందులో మందులు అంటే మతమైందట, మతి మందం. అందుకే ఉన్నాడు అక్కడ. ఎక్కడ? లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 24:25 త్వరగా. అక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఎంఐ గ్రామం గెలుచున్నాడు యేసు ప్రభు. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అలా దుఃఖముఖములై ఏడుస్తున్నారు. అయ్యో యేసు ప్రభువుని చంపారయ్యా, పాతి పెట్టామయ్యా, మా స్త్రీలు సరికే యేసు ప్రభు అందరూ లేడు. ఎక్కడా? సమాధులు లేడు. నేటికి 3 దినాలు అయిందయ్యా. కాబట్టి అందుకైనా అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఏంటండి మతి లేదంటే జ్ఞాపకం లేదు నాకు. ఇప్పుడు ఏంటి మందమతి ఏంటండి? మందులు అంటే
జ్ఞాపకం లేదురా, వాక్యం విన్నాను కానీ అది చేర్చుకోవట్లా. అంటే ఏంటండి, వాక్యం విన్నాం బాగా అంటే 4 వారాల నుంచి వింటున్నాం ప్రయాణ గ్రంథాన్ని, కానీ ఏముంది ఏమనుభవించుకున్నావు కాబట్టి కండి. అయ్యో, ప్రవక్త చెప్పిన లేక నమ్మని మందిమతులారా, ప్రవక్తలు చెప్పిన వాటిని మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. నమ్మని మందమతి ఏంటండి, వాడికి మతి లేదురా అంటే మందం అయిపోయిందంటే అందుకన్నాడు. మందం అంటే ఇప్పుడు వస్తుంది బాగా అక్కడ అన్నాడు. నేను చెప్పడం కాదు కానీ చూడొకసారి 13వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వచనం త్వరగా. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని హృదయంతో గ్రహించి, ఈ జనులు కనులార చూచి అంటే చూస్తున్నాడు బాగా, కనులార చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయములు అదండి. అంటే కొవ్వు నుండి అడ్డం వస్తే బ్లడ్ సెక్షన్ అవుతుంది, అడ్డం నుండి హార్ట్ అటాకే అంటే ఏంది. అందుకనే అయ్యా ప్యాట్ ఉందయ్యా ఎవరిలో, మనలో ఉంది ప్యాట్ అంటే. అందుకనే మతిపోతుందంటే ఏంటంటే, అందుకనే కొవ్వు పట్టిందంటే వాడికి తెలియ కొవ్వు పట్టి కాబట్టి అందుకనే అరే కొవ్వు పట్టి చేసేవారు ఈ పని చేయడానికి అంటే కొవ్వు అడ్డంది. అందుకనే ఆ కొవ్వు అడ్డం వచ్చిందట. అందుకనే ఇక్కడ ఉంటాడు ఈ బ్రతుకులు, అయ్యా మందమతులారా. సోమ కాదు హెబ్రీ 6:11 మీరు మాంద్యులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను అక్కడండి. అయ్యా విశ్వాసమును ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి అంటే అయ్యో వీరట విశ్వాసాన్ని నెక్స్ట్ వాగ్దానం పొందినండి. సొంతం అంటే ఇది నాది, విశ్వాసము నాది, క్రియలు నావి, ప్రేమ నాది అని సొంతం అంటే దోసుకోవటం. స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగువారు. మీ నిరీక్షణ మీలో ప్రతివాడును మీ నిరీక్షణది అంటే మనలో ఒక నిరీక్షణ హోప్ ఉండదట. పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని అయ్యా ఇదివరకైతే ఆసక్తి ఇప్పుడు తగ్గిపోతుంది. ఇప్పుడు రక్షింపడిన తర్వాత అండి అయ్యా బాబు కొత్తలో ఎంత స్పీడుగా ఎంత ఆలోచన అయ్యా ముందు వెళ్ళండి. ఇప్పుడైతే ఎంతసేపు పాడినా నువ్వు బాడుకో మేము రావుతాం మా వచ్చేది అదే సేవ ఏంటి, మేము వచ్చేది ఆ టైమే వస్తాం, ఆ టైంని మార్చు అంటే కుదరదండి. ఒక్కరి కోసం మారుస్తారా? అందుకనే మీరు ఆసక్తి కలిగి మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు అన్నది ఆఖరి వరకు అంతేగాని ఒకడు బాగున్నప్పుడు త్వరగొచ్చి బాగలేనప్పుడు వెనక రావటం కాదట. తుదమట్టుకంటే మొదలు చెట్ల అట్లయినా చివరి వరకు రావాలి ఓ సంగమా. అందుకని క్రియలు, విశ్వాసము, ప్రేమ, సహనము, ఓర్పు 5 దీనిలో ఉంటాయట. అంతేకాదు చూడొకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం 5:16 నేను చెప్పినది ఏమనగా
ఆత్మానుసారముగా. అయ్యా నేను చెప్పేదంటే ఆత్మానుసారం చూసుకోనండి, అప్పుడు శరీర క్రియలు విసర్జిస్తుంటుంది. ఇక్కడ నువ్వు చేయి అంటే శరీరం అన్నది మనకు కావాల్సిన అన్ని శరీరానికి కావాల్సిన అన్ని ఆహారాలు అన్నీ అంటే ఈ శరీరక్రియలు విస్తరించాలా. అంతేకాదు 5:25 ఎఫ్ఎస్సి గలతీ 5:25 ఆత్మ అనుసరించి ఏమండి, ఆత్మ అనుసరించి ఎవడా అయ్యో ఆత్మ ఏం చేస్తున్నట, ఇదిగో ఇది చేయొద్దు అని చెప్తాడు. ఎవరు? ఆత్మ. ఇది చేయకూడదంట అంటే చేయకూడదని చేస్తున్నాము అంటే ఆ యొక్క చేసేదాన్ని వద్దు అంటున్నాం. అది నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా. చదువు 5:25 మరి చదువుమా ఆగాగు మైక్. మనము ఆత్మను అనుసరించి జీవించి వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. క్రమముగా అంటే క్రమంగా ఒకే నడవాల నడుచుకున్నాడు. ఒకరినొకరము వివాదమునకు రేపకయు. అయ్యా ప్రేమ కలిగి ఉంటే ఒకరినొకరు. కాబట్టి ఆత్మానుసారముగా అంటే దేవుని ఆత్మ వచ్చి కానీ ఎంతసేపు పడుతుందంట. కాబట్టి అందుకనే అక్కడ అగ్నిజ్వాల వంటి కనులను అపరంజిపోయినవాడు అదిగో పాదాలకు కలిగిన దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, ఓ సంగమా నీ క్రియలు, నీ విశ్వాసము, నీ ప్రేమను, నీ సహనం, ఓర్పు అందులో ఉంది. ఒకే వచనములో ఇన్ని ఉన్నాయి. కాబట్టి యోచించి ప్రభువా అలాంటి సంఘముగా నన్ను మార్చడానికి ఇష్టపడుతున్నావా? కాబట్టి ఒకసారి యోచించి ఈ వాక్యం సారాంశం గ్రహించి అబ్రహాం కలిగిన విశ్వాసాన్ని, ఆ ప్రేమను, ఆ యొక్క క్రియలు ప్రభు నేను కలిగి ఉన్న సాయం తెచ్చి ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాలు దీనిస్తుంది కాక. ఆమె ప్రార్థన. కృప కనీకరమాపల్లో తండ్రి మీకున్నారు. ఈ కృప చేత ప్రేమ చేతను కాచి దాచి ప్రత్యేకముగా ప్రభా ఇదిగో తండ్రి ఆ తుతర సంఘం ప్రభా తండ్రి 12,000 మంది ఉన్నారు ప్రభా అనుకున్నారు. అందులో యూదులు ఉన్నారు ప్రభా, గ్రీకులు ఉన్నారు ప్రభా, తురుస్కులు ఉన్నారు ప్రభా. ఇదిగో ప్రభా నేను కలిగినారు కాబట్టి అయినను ప్రభా ఈ 3 తండ్రి ప్రభా వంశములలో ప్రభా తండ్రి అనేక మంది తండ్రి చేతి వృత్తులు కలిగినారు ప్రభా. అది పట్టణం ప్రభా. ఇదిగో తండ్రి ఆ యొక్క చిన్న ఆసియాలోనే పరమటి పరగణాలలో ప్రభా, అదిగో ఉత్తర భాగం లిడియాలో ఉన్నది ప్రభా, అది పట్టణం ప్రభా. అయితే మా పట్టణాన్ని చూసి ఏడుస్తున్నావు ప్రభా. ఇంకొనాలు ఆ పట్టణంలో ప్రభా చేతి పనులు రుక్తున్న ప్రభా, నేటి దినాల ప్రభా అనేక మంది చేతి పనులు ప్రభా ఇదిగో చేసుకొనిస్తున్నారు ప్రభా, వారికి జ్ఞాపకం చూసుకోండి. అంతేకాదు ప్రభా తండ్రి అదిగో అనేక మంది ప్రభా వస్త్రాలు తయారు చేసేవాళ్ళు ప్రభా, అనేక మంది ప్రభా తండ్రి ఇతర పనులు చేసేవారు ప్రభా. అనగా ఇవన్నీ ప్రభా తండ్రి ఆ సంఘంలో ప్రభా. అయితే ఒక్కసారిగా తండ్రి మన ప్రభా తండ్రి మాంత్రులు ఉన్నారు ప్రభా. కాబట్టి అలా కాకుండా ప్రభా ఇదిగో ఈ యొక్క వ్యక్తిని చూపిస్తూ ప్రభా అబ్రహాం చూపించావు దేవా. ఒక్కసారి అబ్రహాం విశ్వాసాన్ని స్థిరపరిచి బలపరిచి మంత్రం నేర్పని వాక్యానుసారం జీవన సారం దయచేసి ఆత్మానుసారము జీవించబడే ప్రతి ఒక్కరిని స్థిరపరిచి నడిపించమని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.